మీకు తెలుసా, ఆయుర్వేదంలో ఉన్న ఈ మూలిక పక్షవాతాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఏంటి, షాకవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమే. అదే తుమ్మి. దీని శాస్త్రీయ నామం లీకాస్ ఆస్పెరా. దీనిని వాడుక భాషలో ద్రోణపుష్పి అని పిలుస్తారు. దీని ఆకులు, పూలలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా జాండీస్తో బాధపడేవాళ్లు తుమ్మిపూల రసాన్ని కంటికి కాటుకలాగా పెట్టుకుంటే జాండీస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా జ్వరంతో బాధపడేవాళ్లు తుమ్మిపూల రసాన్ని తాగితే విష జ్వరాలు త్వరగా నయమవుతాయి. ఇక తుమ్మి ఆకు రసంలో ఉప్పు కలిపి ఒంటికి రాసుకుంటే చిడుము, గజ్జిలాంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే అమ్మాయిలు తుమ్మి ఆకు, మిరియాలు రెండింటినీ సమానంగా నూరి కుంకుడు గింజంత పరిమాణంలో 2 పూటలా తీసుకుంటే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇక జలుబుతో ఇబ్బంది పడేవాళ్లు తుమ్మి ఆకు రసంలో పసుపు కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇంకా నోటిపూతతో బాధపడేవాళ్లు తుమ్మి ఆకు రసాన్ని పుక్కిలిస్తే నోటిపూత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు తుమ్మి ఆకు రసాన్ని తేనెతో వాడితే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అలాగే పక్షవాతంతో బాధపడేవాళ్లు తుమ్మి ఆకు రసాన్ని తేనెతో వాడితే పక్షవాత లక్షణాలు కంట్రోల్ అవుతాయి. అయితే దీనిని ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.